నిన్న క్లాస్‌లో మనము ఇది చూసాము. బట్ దేర్ వాస్ సమ్ ఎర్రర్ అంటే ఫ్లో అంటే మనం డెలివరబిలిటీ ఎందుకు కావట్లేదనేది వి ఆర్ క్లియర్. ఓకే. సో, నౌ నిన్న ఎర్రర్ అంటే డీబగ్ చేసేటప్పుడు ఓకేనా? అంటే మనం అది రికార్డ్ అప్డేట్ చేసినప్పుడు అంటే సేల్స్‌ఫోర్స్ అయితే ఇట్స్ ట్రైయింగ్ టు సెండ్ ఎన్ ఈమెయిల్. సో, ఈమెయిల్ సర్వర్స్ ఎవరైతే జీమెయిల్ సర్వర్ ఉందో, సో, దట్ ఈస్ నాట్ రిసీవింగ్ దట్ దిస్ ఓకే. ఇక్కడ చూడండి. సో, నిన్న ఏం చేసాము? వెనెవర్ ద అపార్చునిటీ అప్డేటెడ్ టు క్లోజ్డ్ వన్ ఐ యామ్ ట్రైయింగ్ టు సెండ్ ఎన్ ఈమెయిల్. ఇక్కడ నిన్న ఏం చేసామంటే ఇది ట్రై చేసాం. ఓకేనా? కంపోజ్ ఈమెయిల్. సో, ఇది చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేశాను, ఒక ఈమెయిల్ టెంప్లేట్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? సో, ఇక్కడ రిసిపియంట్ ఐడి ఇప్పుడు ఓకేనా? దీంట్లో చేసేటప్పుడు ఇక్కడ రెసిపియంట్ ఐడి ఏమి ఇచ్చామంటే ఆహ్, ఇక్కడ సమ్‌వేర్ ఇక్కడ రెసిపియంట్ అడ్రస్. సో, రెసిపియంట్ అడ్రస్ అంటే ఈమెయిల్ ఐడి ఇచ్చాము. ఓకేనా? రెసిపియంట్ ఐడి ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, రెసిపియంట్ అడ్రస్ ఓకేనా? సో, ఆప్షనల్ కామా డీలిమిటెడ్ లిస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆర్ ద రెసిపియంట్. సో, ఇక్కడ ఏంటంటే రెసిపియంట్ అడ్రస్ అంటే సో, ఇది ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటాదండి. రెసిపియంట్ అడ్రస్ అనేది ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటది. ఓకే. సో, ఒకటేసారి మల్టిపుల్ పీపుల్‌కి నేను మెయిల్ డెలివరీ అవ్వాలంటే, ఒకటేసారి మల్టిపుల్ పీపుల్‌కి మెయిల్ డెలివరీ అవ్వాలంటే ఇక్కడ చూడండి ఏమి ఇవ్వాలంటుంది. సో, కామా డీలిమిటెడ్ అంటే సీఎస్‌వి లిస్ట్. ఓకేనా? కామా డీలిమిటెడ్ అంటే సీఎస్‌వి లిస్ట్ లాగా ఆర్ కలెక్షన్ ఆఫ్ ద రెసిపియెంట్స్ ఈమెయిల్ అడ్రస్ అంటే కలెక్షన్ ఆఫ్ ద ఈమెయిల్ రెసిపియెంట్స్ ఎలా ఇచ్చుకోవచ్చు? ఐ కెన్ క్రియేట్ ఎ వేరియబుల్ ఓకే ఆఫ్ టైప్ ఐ కెన్ క్రియేట్ ఎ వేరియబుల్ ఆఫ్ టైప్ టెక్స్ట్. సో, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఈమెయిల్ రెసిపియెంట్స్ ఓకే. రెసిపియెంట్స్ అని ఇచ్చామంటే ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది విచ్ ఇస్ ఆఫ్ టైప్ టెక్స్ట్ ఓకేనా. సో, ఇప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో, అలో మల్టిపుల్ వాల్యూస్ అంటే ఇదే వేరియబుల్‌కి నేను మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక వేరియబుల్ ఇది ఒకటే వేరియబులే. ఐ కెన్ యాడ్ మల్టిపుల్ వాల్యూస్ టు ఇట్ ఓకేనా. సో, దీంట్లోకి నేను మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయొచ్చు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా యాడ్ చేయొచ్చు? ఇక్కడ అసైన్‌మెంట్ వేరియబుల్ ఉంటది కదా! అసైన్‌మెంట్ వేరియబుల్ ఇచ్చేసి ఓకేనా. ఇక్కడ వేరియబుల్ నేమ్ తీసుకొని ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ అని ఉంటది. సో, ఎప్పుడైతే నేను కలెక్షన్ తీసుకున్నానో, కలెక్షన్ అనేది చెక్ బాక్స్ 2 ఇచ్చానో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎడిట్ క్లిక్ ఇచ్చిన తర్వాత అలో మల్టిపుల్ వాల్యూస్ అంటే కలెక్షన్ ఆఫ్ ద టెక్స్ట్ వాల్యూస్ అంటే ఒకటే వాల్యూ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇది నేను ఇవ్వకపోతే ఐ కెనాట్ యాడ్ ద మల్టిపుల్ వాల్యూస్. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ మోహన్ @yahoo.com ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ ఒక 50 ఒక అకౌంట్‌కి లేదా ఇప్పుడు సపోజ్ అపార్చునిటీ మీద నేను ట్రిగ్గర్ రాసాను. ఆ అపార్చునిటీకి సంబంధించిన కాంటాక్ట్స్ ఉంటాయి గదా! ఆ కాంటాక్ట్స్‌లో ఉన్న ఈమెయిల్స్ అన్నిటిని ఈ లిస్ట్‌కి యాడ్ చేయాలి. అర్థమవుతుందా? కాంటాక్ట్స్‌లో ఉన్న ఈమెయిల్స్ అన్నిటిని ఈ లిస్ట్‌కి యాడ్ చేసి, ఆ లిస్ట్ నేను ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? సో, ఐ కెన్ గివ్ దట్ లిస్ట్ హియర్. ఏది? ఈ లిస్ట్ ఆఫ్ రెసిపియెంట్స్‌ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ తీసేసి ఓకేనా. లిస్ట్ ఆఫ్ రెసిపియెంట్స్ నేను ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఇక్కడైతే ఒకరిని యాడ్ చేశాను. ఐ కెన్ యాడ్ మల్టిపుల్ పీపుల్ లైక్ దట్ ఓకేనా. అర్థమవుతుందా? సో, ఇది ఎప్పుడు యూజ్ అవుతదంటే అంటే ఒక యూజ్ కేస్ చెప్తా చూడండి. ఓకేనా. సో, ఐ వుడ్ లైక్ టు ట్రిగ్గర్ ఎన్ ఈమెయిల్ టు ఆల్ కాంటాక్ట్స్ ఆఫ్ అన్ అకౌంట్ రికార్డ్ వెనెవర్ అన్ అకౌంట్ రికార్డ్ ఈస్ అప్డేటెడ్ రేటింగ్ ఈస్ అప్డేటెడ్ టు హాట్. ఏమని? యువర్ అకౌంట్ హాస్ బీన్ యువర్ అకౌంట్ రేటింగ్ హాస్ బీన్ అప్డేటెడ్ టు హాట్ అని చెప్పేసి ఒక మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. సో, కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ట్రిగ్గర్ అవ్వాలి. అప్పుడేం చేస్తాను? నౌ ఐ విల్ టేక్ ఏ ఐ విల్ టేక్ ఏ ఆబ్జెక్ట్ యాస్ అకౌంట్ ఓకే. ఐ విల్ టేక్ ద క్రైటీరియా యాస్ రేటింగ్ ఓకే. అకౌంట్ రేటింగ్ ఈక్వల్ ఈక్వల్స్ టు హాట్ ఓకే. దెన్ ఐ విల్ క్వెరీ ఆల్ ద ఓకేనా. గెట్ రికార్డ్స్ లో ఐ విల్ క్వెరీ ఆల్ ద కాంటాక్ట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ అకౌంట్ ఓకే. గెట్ ఆల్ కాంటాక్ట్స్ ఎందుకు? సో, ఐ వాంట్ టు గెట్ ఆల్ ద ఈమెయిల్స్ ఓకే రిలేటెడ్ టు దట్ కాంటాక్ట్స్ అంటే ఏ అకౌంట్ అయితే అప్డేట్ చేశానో అకౌంట్కి రిలేట్ అయిన కాంటాక్ట్స్ అన్ని తెచ్చుకొని ఆ కాంటాక్ట్స్లో ఉన్న ఈచ్ ఈమెయిల్ ఐడిని నేను ఒక లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. సో, అప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ ఈమెయిల్ లిస్ట్ని దీనికి ఇక్కడ ఇస్తాను రెసిపియంట్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ చూడండి. సో, ఆప్షనల్ అంటే దీనికి వాల్యూ ఇవ్వకపోయినా కూడా మనం మెయిల్ సెండ్ చేయొచ్చు అంటే ఓకేనా. సో, అప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వకపోతే ఆప్షనల్ అంటే ఏంటి? ఇది మ్యాండేటరీ కాదు అని. సో, ఇది మ్యాండేటరీ కాకపోతే మెయిల్ ఎవరికి రిసీవ్ అవుతుంది? ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెసిపియంట్ ఐడి ఉంది కదా. సో, రెసిపియంట్ ఐడికి రిసీవ్ అవుతుంది ఓకేనా. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షనల్ అని లేదు అంటే సో, మీరు ఇక్కడ
ఇక్కడ ఒక మెయిల్ మనం ట్రిగ్గర్ అయినప్పుడు రెసిపియంట్ ఐడితో పాటు ఇంకా ఎవరికైనా మనకి మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలా అనుకుంటే దెన్ ఐ కెన్ గివ్ ఇట్ హియర్. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, ఏ కామా డిలిమిటెడ్ లిస్ట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ద రెసిపియంట్ ఈమెయిల్ అడ్రస్, అంటే ఒక ఈమెయిల్ అడ్రస్ కలెక్షన్ అనమాట. సో దిస్ ఈస్ కలెక్షన్ ఐఎమ్ ట్రైంగ్ టు టేక్, దిస్ ఈస్ ద కలెక్షన్ ఐఎమ్ ట్రైంగ్ టు జనరేట్. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద కలెక్షన్. కలెక్షన్ ఎందుకు అంటున్నాను, దిస్ ఇస్ ద కలెక్షన్. సో ఎప్పుడైతే నేను ఒక వేరియబుల్ కి డిక్లేర్ చేస్తూ టైప్ టెక్స్ట్ తీసుకొని, అంటే ఓన్లీ టెక్స్ట్ వాల్యూస్ మాత్రమే యాడ్ చేయగలను. వెన్ ఐ ఎనేబుల్ దిస్ చెక్ బాక్స్ ఐ కెన్ యాడ్ మల్టిపుల్ వాల్యూస్ టు దిస్ వేరియబుల్. ఓకే, ఇది ఎనేబుల్ చేయకపోతే ఒక వాల్యూ మాత్రమే అసైన్ చేయగలను. ఇంకొక వాల్యూ అసైన్ చేయడానికి ట్రై చేస్తే ఫస్ట్ అసైన్ చేసిన వాల్యూ ఉండదు, దాంట్లో లాస్ట్ అసైన్ చేసిన వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను అంటే, ఒకవేళ దీన్ని అన్చెక్ చేసి ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ మీరు అసైన్మెంట్ లో దీన్ని ఇక్కడ యాడ్ చేశారనుకో, ఇక్కడ యాడ్ కాకుండా ఈక్వల్స్ మాత్రమే చేయగలను, అంటే దీనికి వాల్యూ అసైన్ చేయగలను. 2 సార్లు ఈక్వల్స్ పెట్టారంటే లేటెస్ట్ గా ఉన్నది మాత్రమే తీసుకుంటది. ఎప్పుడు, whenever I don't have this collection check box checked. క్లియరా? వాట్ ఈస్ కలెక్షన్ చెక్ బాక్స్, వాట్ ఈస్ కలెక్షన్ వేరియబుల్ క్లియర్ ఉందా? ఓకే. సో బేసిక్ గా కలెక్షన్ ఇది చెక్ బాక్స్ ఇచ్చామంటే ఒకటే వేరియబుల్ లేక మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎందుకు మళ్ళీ ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఇక్కడ ఎందుకు మార్చానంటే, ఐ వాంట్ టు అసైన్ all the emails of updated account, all the emails of the related contacts ఉంటాయి కదా, ఆ కాంటాక్ట్స్ యొక్క ఈమెయిల్స్ అన్నిటిని ఈ లిస్ట్ వేరియబుల్ లకి అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తాను? సో ఫస్ట్ ఐ విల్ గెట్ ఆల్ ద కాంటాక్ట్స్ అసోసియేటెడ్ విత్ ద అప్డేటెడ్ అకౌంట్. సో ఏం చేస్తాను, ఐ విల్ యూస్ ద గెట్ రికార్డ్స్. ఓకే, సో ఏ రికార్డ్స్, అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం క్రైటీరియా ఇవ్వకపోతే అన్ని కాంటాక్ట్స్ వచ్చేస్తాయి. ఐ వాంట్ టు గెట్ ఓన్లీ ద కాంటాక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ట్రిగ్గరింగ్ అకౌంట్. అవునా కదా, ట్రిగ్గరింగ్ అయినా అకౌంట్ ఐడి ఉంటుంది కదా, దానికి సంబంధించిన మాత్రమే నేను తెచ్చుకుంటాను. ఓకే, జస్ట్ ఇక్కడ రికార్డ్ ఫీల్డ్స్ లో ఐడి అని ఉంటుంది, ఒక నిమిషం, అకౌంట్ ఐడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక కాంటాక్ట్ కి ఈమెయిల్ అనేది బ్లాంక్ ఉందనుకో, ఆ కాంటాక్ట్ నాకు ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా మీరు తీసుకున్నాను అనుకో అకౌంట్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ద అకౌంట్. సో యునైటెడ్ గ్యాస్ ఆయిల్ కార్పొరేషన్. ఓకే, సో దీన్ని అప్డేట్ చేశాను, రేటింగ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ హాట్ లేదనుకుందాం, హాట్ అప్డేట్ చేసాం. దీనికి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్స్ సపోజ్ అన్ని. సో ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాదు కదా, ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాదు. సో ఈమెయిల్ బ్లాంక్ ఉన్నవి నాకు తెచ్చుకోకూడదు అనుకుంటే ఐ విల్ యాక్చువల్లీ ఎక్స్క్లూడ్ దట్ ఫ్రమ్ ద ఫెచింగ్, అంటే వేర్ ఈమెయిల్ నాట్ ఈక్వల్స్ టు బ్లాంక్. ఓకే, క్లియరా? నాట్ ఈక్వల్స్ టు నల్. ఓకే, నల్ లేకుండా ఉంటే నాట్ ఈక్వల్స్ టు నల్. సరే అలా అనేది, సరే ఇలా కాకుండా ఈజ్ నల్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకే, ఈజ్ నల్ ఈక్వల్స్ ఫాల్స్ తీసుకుంటే నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే నల్ అంటే ఈమెయిల్ ఏ కాంటాక్ట్స్ యొక్క ఈమెయిల్ అయితే నల్ లేకుండా ఉంటాయో వాటిని మాత్రమే తీసుకురాని చెప్పేసి వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ ఇటరేట్ చేస్తాను నేను, డెసిషన్ ఎలిమెంట్ తీసుకొని. సరే డెసిషన్ కాదు, ఓకే, అది నల్ లేకుండా ఉంటే ఎప్పుడు ఇటరేట్ చేయాలి, ఈ అట్లీస్ట్ ఒక కాంటాక్ట్ అన్న ఉంటే. ఓకే, సపోజ్ దీనికి ఏం 0 ఉన్నాయనుకో, అంటే కాంటాక్ట్స్ 0 ఉన్నాయనుకో, 0 ఉంటే నేనేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫెచ్ చేసిన కాంటాక్ట్స్ 0 లేకుండా ఉంటేనే యాడ్ చేయాలి, అవునా కదా. సో 0 ఉన్నాయా లేదని ఎలా చెక్ చేసుకుంటాను, ఐ విల్ అగైన్ యూజ్ ద డెసిషన్ ఎలిమెంట్ తీసుకొని ఈ ఫెచ్ చేసిన కాంటాక్ట్స్ నల్ అంటే ఎంటీకి లేకుండా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి, అవునా కదా. సో ఒకవేళ అంటే ఎందుకు ఆ కండిషన్ చెక్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక అకౌంట్ తీసుకున్నారు, ఓకేనా, యూఎంబిఆర్ అని చెప్పేసి, ఓకేనా, దీనికేం కాంటాక్ట్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డిలీట్ చేశాను అనుకో, ఓకేనా, దీనికేం కాంటాక్ట్స్ లేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డిలీట్ ఇట్, సో నౌ ఇఫ్ యూ అప్డేట్ దిస్ రేటింగ్ ఈక్వల్స్ హార్డ్ అని అప్డేట్ చేసాం అనుకో, ఓకేనా, హార్డ్ అని అప్డేట్ చేస్తే నౌ ఇఫ్ యూ డోంట్ చెక్ దిస్ వన్, ఇఫ్ మీరు చెక్ చేయకపోతే దీన్ని, ఓకేనా, చెక్ చేయకపోతే ఇట్ విల్ ట్రై టు అసైన్, అంటే మళ్ళీ ఇదేం చేస్తా అంటే దాంట్లో ఒక బ్లాంక్ అంటే కాంటాక్ట్స్ లేని దాన్ని తీసుకొచ్చి మనం ఇటరేట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో బ్లాంక్ లేకుండా ఉంటేనే ఇటరేట్ చేయడం అనేది మన కరెక్ట్ థింగ్ కదా. కాబట్టి ఓకేనా, మనం అప్డేట్ చేసిన అకౌంట్ కి కాంటాక్ట్స్ ఉన్నాయా లేదని చెప్పేసి అంటే ఫెచ్ చేసాం, ఫెచ్ చేసినవి ఎంటీ ఉన్నాయంటే ఎంటీ లేకుండా ఉంటేనే మనము ఇటరేట్ చేయాలి. క్లియర్ విత్ దట్ పాయింట్. సో నౌ ఆ ఎంటీ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడానికి మనము డెసిషన్ ఎలిమెంట్ వాడతాం, అవునా కదా. సో డెసిషన్ ఎలిమెంట్ వెరిఫై, ఇక్కడ ఏమి ఇస్తానంటే ఈ లేబుల్ కి అంటే డెసిషన్ ఎలిమెంట్ కి వెరిఫై వెదర్ ట్రిగరింగ్ అకౌంట్ ఈస్ హ్యావింగ్ కాన్స్ విత్ ఈమెయిల్ నాట్ నల్. ఓకే, ఈమెయిల్ నల్ లేకుండా, ఓకేనా, కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా. సో ఎలా ఎస్ ఇట్ హ్యాస్, ఇక్కడ అవుట్కమ్ అంటారు, ఇట్ హ్యాస్ కాన్స్, ఓకేనా, కాంటాక్ట్స్, ఓకేనా. సో ఇక్కడ డిఫాల్ట్ అవుట్కమ్ లో నో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ, నో it doesn't have any cons, okay, or contacts. ఓకే, సో కాంటాక్ట్స్ ఉన్నాయని ఎలా చెప్తాము, ఇవి నల్ ఎంటీ కాకుండా ఉంటే, అవునా కదా. సో ఆ రిసోర్స్ తీసుకుంటాం, గెట్ రికార్డ్స్ లో ఉన్న
ఓకేనా, ఎంటైర్ రిసోర్స్ కాంటాక్ట్. ఇక్కడ చూడండి ఎందుకు నాకు ఇలా వస్తుందంటే ఇక్కడ ఆల్ రికార్డ్స్ తీసుకోవాలి, ఆల్ రికార్డ్స్ తీసుకోవడం మర్చిపోయాను. ఓకేనా, మళ్ళీ ఇక్కడ చూడండి దీన్ని తీసేసి గెట్ రికార్డ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు కలెక్షన్ వస్తుంది. ఓకే, కలెక్షన్ అనేది ఎంటీ కాకుండా ఉంటే ఈజ్ ఎంటీ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకేనా, ఫాల్స్ కాకుండా అంటే ఎంటీ అనేది ఫాల్స్ అంటే ట్రూ, అంటే దానికి వాల్యూస్ ఉన్నాయని అర్థం. ఓకేనా, సో అప్పుడు నేనేం చేయాలి, దీన్ని ఇటరేట్ చేయాలి. అంటే ఎంటీ కాకుండా ఉంటే దాన్ని ఇటరేట్ చేస్తాను ఎలా. ఓకేనా, నౌ ఐ విల్ యూజ్ ద లూప్ ఎలిమెంట్ టు ఇటరేట్. ఓకేనా, లూప్ ఎలిమెంట్ వాడి, ఓకే, లూప్ ఎలిమెంట్ వాడి. సో నౌ ఇటరేట్ ఓవర్ ద లిస్ట్ ఆఫ్ కాన్స్. ఓకే హానా, కాంటాక్ట్స్. సో ఎలా దేన్ని ఇటరేట్ చేస్తాను, దీన్ని ఈ కలెక్షన్ ఇటరేట్ చేసి. సో ఈచ్ ఇటరేషన్ లో ఈ వేరియబుల్ని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ కట్ చేసి అంటే ఇలా కట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తానంటే అసైన్ కాంటాక్ట్ ఈమెయిల్ అని ఇస్తాను. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా జస్ట్ హార్డ్ కోడ్ చేశాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఈమెయిల్ రెసిపియెంట్స్ లో ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఈక్వల్స్ పెట్టానంటే ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ 10 కాంటాక్ట్స్ ఉన్నాయనుకో, అకౌంట్ కి, మనం అప్డేట్ చేసిన అకౌంట్ కి ఈక్వల్స్ పెట్టానంటే లాస్ట్ లో ఉన్న 10th కాంటాక్ట్ ఈమెయిల్ మాత్రమే అసైన్ అవుతుంది. అలా కాకుండా యాడ్ అంటే ఇది ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుందో, ఇటరేట్ అయిన ప్రతిసారి దాని యొక్క కాంటాక్ట్ ఈమెయిల్ అనేది దీనికి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా హార్డ్ కోడ్ చేయకుండా కరెంట్ ఐటమ్ ఫ్రమ్ ద లూప్ అంటే ఇక్కడ ఇటరేట్ అవుతుంటుంది కదా, ఇటరేట్ అయినప్పుడు ఇప్పుడు 10 కాంటాక్ట్స్ ఉన్నాయనుకో 10 సార్లు ఇటరేట్ అవుతుంది. ఈచ్ టైంలో ఒక కాంటాక్ట్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే కరెంట్ ఐటమ్ ఫ్రమ్ ద లూప్. ఇక్కడ చూడండి ఐ మీద కర్సర్ పెట్టినప్పుడు ఇక్కడ ఏమంటుంది లేబుల్ కరెంట్ ఐటమ్ ఫ్రమ్ ద లూప్. అంటే ఆ లూప్ లో ఇటరేట్ చేసినప్పుడు సపోజ్ 5 కాంటాక్ట్స్ ఉంటే 5 కాంటాక్ట్స్ ఉంటే 5 సార్లు ఇటరేట్ అవుతుంది కదా. ఈచ్ ఇటరేషన్ లో ఉన్న ఐటమ్ ఏమంటామంటే కరెంట్ ఐటమ్ అంటాము. దాంట్లో ఉన్న ఈమెయిల్ ఐడిని నేను తెచ్చుకుంటాను అనమాట, దీనికి యాడ్ చేస్తాను అనమాట. క్లియరా, చేసిన తర్వాత లాస్ట్కి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ లిస్ట్ ఆఫ్ ఈమెయిల్స్ ని నేను ఇక్కడ ఇస్తాను అనమాట. క్లియరా, అర్థమైందా. లిస్ట్ ఆఫ్ ఈమెయిల్స్ ఇప్పుడు ఏముంటాయి, ఈ లిస్ట్ ఆఫ్ ఈమెయిల్స్ ఏముంటాయి, మనం అప్డేట్ చేసిన అకౌంట్కి ఎన్ని కాంటాక్ట్స్ అయితే ఈమెయిల్ ఈక్వల్స్ నాట్ నల్ ఉంటాయో అన్ని కాంటాక్ట్స్ ఈమెయిల్ ఐడీస్ ఒక లిస్ట్ ఆఫ్ కలెక్షన్ వేరియబుల్ ఇక్కడ ఉంటాయి. సో వై ఐఎమ్ గివింగ్ ద లిస్ట్ ఆఫ్ ఈమెయిల్స్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి. సో కలెక్షన్ ఆఫ్ ద రిసిపియంట్ ఈమెయిల్ అడ్రస్ అన్నాడు కాబట్టి ఐ హావ్ ప్రిపేర్డ్ కలెక్షన్ అండ్ ఐ హావ్ గివెన్ ఇట్. క్లియరా. ఓకే. సో ఇఫ్ లాగ్ ఈమెయిల్ ఆన్ సెండ్ ఇది అవసరం లేదు, లాగ్ ఈమెయిల్ ఆన్ సెండ్ అని చెప్పేసి మనం యాక్చువల్గా ట్రాక్ అంటే ఈ ఈమెయిల్ అనేది రికార్డ్ మీద కూడా ట్రాక్ చేయొచ్చు, దట్ ఈస్ నాట్ నీడెడ్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీ కెన్ యాక్చువల్లీ అగైన్ ఎవరైనా సీసీ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఒక అకౌంట్ యొక్క ఓనర్ని సీసీ చేయాలనుకుందాం. ఓకేనా, అకౌంట్ యొక్క ఓనర్ ఉంటాడు, అకౌంట్ ఓనర్ని సపరేట్గా ఒక వేరియబుల్ తీసుకొని ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని వేరియబుల్ అకౌంట్ ఓనర్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ వేర్ అని చెప్పేసి తీసుకుందాం. అకౌంట్ ఓనర్ ఒకటే ఉంటాడు, ఒక అకౌంట్కి అట్ ఏ టైం ఒక అకౌంట్ మీద మాత్రమే మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అకౌంట్కి ఒకటే ఓనర్ ఉంటాడు అట్ ఏ టైం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను టెక్స్ట్ తీసుకొని ఐ విల్ నాట్ టేక్ దిస్ వన్. ఓకేనా, సో ఇక్కడ జస్ట్ ఇలాగ ఇచ్చేస్తాను. ఓకేనా, సో నౌ ఐ కెన్ యాక్చువల్లీ అసైన్ దట్ వాల్యూ అంటే ఇక్కడ లూప్లో కాకుండా దీని బయట అయినా కూడా. సో ఎక్కడ ఒక చోట అంటే అకౌంట్ అప్డేట్ చేసిన వెంటనే నేను ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు అసైన్మెంట్లో. సో అసైన్ అకౌంట్ ఓనర్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ టు ఏ వేర్. సో ఇక్కడ ఏం చేస్తాను అకౌంట్ ఓనర్ ఉంటాడు కదా, అకౌంట్ ఓనర్ వేర్ని ఈక్వల్స్ టు ట్రిగరింగ్ అకౌంట్ యొక్క ఓనర్ డాట్ ఈమెయిల్. ఓకే, వాళ్ళకి ఈమెయిల్ ఓకేనా, ఈమెయిల్ నేను అసైన్ చేస్తున్నాను. ఓకే, ఈమెయిల్ అసైన్ చేస్తున్నాను. ఓకే, ఒకవేళ ఆ అకౌంట్ ఓనర్కి ఈమెయిల్ నల్ ఉందా లేదని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ డెసిషన్ ఎలిమెంట్ తీసుకొని అకౌంట్ ఓనర్ ఈమెయిల్ నాట్ ఈక్వల్స్ నల్ ఉంటేనే దానికి అసైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అంటే బేసిక్గా ప్రతి ఒక్క యూజర్కి ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. చెకింగ్ ద నల్ బిఫోర్ అసైనింగ్ ఎనీ వాల్యూ అంటే ఒక వేరియబుల్కి ఏదైనా వాల్యూ అసైన్ చేసే కంటే ముందే అది నల్ కాకుండా ఉంటేనే అసైన్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. క్లియరా, ఇంతవరకు క్లియరా. సో ఇప్పుడు ఇక్కడ కంపోజ్ ఈమెయిల్లో అంటే మనము ఈ సబ్జెక్ట్ ఇక్కడే కంపోజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఏంటి యువర్ అసోసియేటెడ్ అకౌంట్ రేటింగ్ ఈజ్ అప్డేటెడ్ టు హాట్. ఓకే, అది ఈమెయిల్ యొక్క ఆర్టికల్ సబ్జెక్టు. మీరు అంటే ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా రిసోర్స్ మీద క్లిక్ చేసుకోవాలంటే అగైన్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఓకేనా, దానికి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేసుకొని ఓకేనా టెక్స్ట్ నుంచి ఇక్కడ వాల్యూ ఇచ్చుకుంటే ఆ వాల్యూ డైనమిక్గా తెచ్చుకుంటాను అనమాట ఆ వేరియబుల్ నుంచి. ఓకేనా, సిమిలర్గా ఇక్కడ కూడా చూడండి యువర్ అకౌంట్ విత్ నేమ్ అకౌంట్ నేమ్ డైనమిక్గా తెచ్చుకోవాలంటే ఎట్లా ఓకేనా ట్రిగర్ అకౌంట్ డాట్ నేమ్. ఓకే, సో డైనమిక్గా బైండ్ అవుతుంది అనమాట. ఓకేనా,
సో ఈజ్ అప్డేటెడ్ టు దీని రేటింగ్ కూడా డైనమిక్ గా తెచ్చుకోవాలంటే అకౌంట్ రేటింగ్ డాట్ రేటింగ్. ఓకే, సో ఇది డైనమిక్ గా బైండ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే రికార్డ్ నుంచి డైనమిక్ గా తెచ్చుకుంటుంది. సో ఇఫ్ వాంట్ బోల్డ్ పాయింట్స్ లింక్స్ ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ గివ్ ఇట్. సో ఇక్కడ చూడండి రిసిపియంట్ అడ్రస్, ఇక్కడ చూడండి ఐడి ఆఫ్ ద లీడ్ కాంటాక్ట్ ఆర్ పర్సన్. ఓకేనా, సో ఎవరికైతే మనం మెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ టెక్స్ట్ ఓకేనా, ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ ఇవ్వకూడదు. ఓకేనా, ఐడి ఇవ్వాలి. అంటే సపోజ్ పలానా యూజర్ కి మనము పంపించాలనుకుంటున్నాము. ఓకేనా, అపాజిటివ్ ఓనర్ కి లేకపోతే అకౌంట్ యొక్క ఓనర్ కి ఇక్కడ ట్రిగరింగ్ అకౌంట్ డాట్ ఓనర్ డాట్ ఈమెయిల్ ఇవ్వకూడదు. అకౌంట్ ఓనర్ యొక్క ఐడి ఇవ్వాలి, అంటే రికార్డ్ ఐడి ఇవ్వాలి. ఓకేనా, ఆ ఓనర్ యొక్క రికార్డ్ ఐడి అంటే ఇప్పుడు సపోజ్ దిస్ అకౌంట్. ఓకేనా, సో అకౌంట్ ఓనర్ ఎవరు, దిస్ గై. ఓకేనా, I need to, if I go to that user, I need to give this user ID. This is the user ID. ఓకేనా, ఓనర్ ఐడి contains this user ID. ఓకేనా, సో ఈ యూజర్ ఐడి ఉంటుంది. ఓకేనా, ఓకేనా, సో దీంట్లో వచ్చేసి ఐడి ఇవ్వాలి. ఓకేనా, సో రెసిపియంట్ ఐడి ఇస్ ద ఐడి ఆఫ్ ద రికార్డ్, అంటే రెసిపియంట్ ఐడి ఇస్ ద ఐడి ఆఫ్ ద రికార్డ్ వేర్ ద ఈమెయిల్ ఇస్ లాగ్. చూడండి, లైక్ ఐడి ఆఫ్ ద లీడ్, అంటే లీడ్ కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, ఇక్కడ యూజర్ అనేది మెన్షన్ చేయలేదు. బట్ ఎవరికైతే మెయిల్ వెళ్ళాలో ఇన్స్టెడ్ ఆఫ్ దర్ ఈమెయిల్ అడ్రస్ దే ఆర్ ఆస్కింగ్ యాక్చువల్లీ పుట్ ద ఐడి. ఓకేనా, అర్థమైందా? ఈ లాగ్ ఈమెయిల్ ఆన్సర్ అంటే లైక్ ఇది ఇప్పుడే అవసరం లేదు, కెన్ యాక్చువల్లీ ఇగ్నోర్ ఇట్. సో ఇలా మనము మెయిల్ అనేది ఇలా కాన్ఫిగర్ చేసుకుంటాం అనమాట. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈస్ వన్ వే ఆఫ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఈమెయిల్స్ ఇన్ ఏ రికార్డ్ ఫ్లో. దెర్ ఈస్ వన్ మోర్ వే కాల్డ్ యూజ్ ఈమెయిల్ టెంప్లెట్స్. సో ఈమెయిల్ టెంప్లెట్స్ మనము ఇక్కడ బేసిక్గా ఈమెయిల్ టెంప్లెట్స్ వాడుకున్నా ఉంటే మనము సబ్జెక్టు బాడీ అంతా ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. మనము ఇక్కడ కాన్ఫిగర్ చేయకుండా డైనమిక్ గా ఈమెయిల్ టెంప్లెట్ లో సబ్జెక్ట్ లైన్, ఓకేనా, బాడీ అంతా అక్కడ కాన్ఫిగర్ చేసుకొని దాన్ని ఇక్కడ రెఫర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని చేయడం కోసమే మనం ఇక్కడ నేను ఏం చేసామంటే ఈమెయిల్ టెంప్లెట్ లో ఒక ఈమెయిల్ టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటే ఈమెయిల్ టెంప్లెట్స్ లోకి వెళ్తే క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్స్కి వెళ్ళాలి. డోంట్ గో టు ద లైటింగ్ ఈమెయిల్ టెంప్లెట్స్. సో ఇక్కడ ఐ కెన్ యాక్చువల్లీ నిన్న ఒకటి క్రియేట్ చేశాను, ఆప్ సంథింగ్ ఏదో. ఓకేనా, సో ఇది ఓకేనా, మళ్ళీ ఫస్ట్ నుంచి మనం క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా హౌ టు క్రియేట్ ఈమెయిల్ టెంప్లెట్ అని? ఓకేనా, ఈమెయిల్ టెంప్లెట్ అర్థమైందా, లేక మళ్ళీ క్రియేట్ చేయాలా? ఓకే, సో ఇక్కడ చూడండి క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్స్ లో దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ద ఈమెయిల్ టెంప్లెట్స్ ఉంటాయండి. ఓకేనా, టెక్స్ట్, హెచ్టిఎంఎల్, కస్టమ్, ఓకేనా, విజువల్ ఫోర్స్ అని చెప్పేసి. విజువల్ ఫోర్స్ ఎక్కువ అంటే కొంచెం అంటే ఈమెయిల్ టెంప్లెట్, కస్టమైజ్డ్ ఈమెయిల్ టెంప్లెట్స్. ఓకేనా, సో అంటే ఈ స్టాండర్డ్ లో ఉన్న ఇవి సరిపోలేదు, మనకి ఇంకా ఫర్దర్ గా కస్టమైజేషన్ కావాలి. ఓకే, సో అంటే ఈ లోగోస్ కావచ్చు, లేకపోతే హెడర్ పార్ట్ ఇంకా ఏమైనా అంటే ఫర్దర్ గా డైనమిక్ గా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే విజువల్ ఫోర్స్ కి వెళ్తాము. సో ఐ హావ్ సీన్ వెరీ రేర్. ఓకేనా, సో వెరీ అంటే వాడట్లేదని చెప్పను కానీ very few companies are actually using the Visual Force email templates. Most of the companies are actually using and most of these cases will get resolved, or it can be what I can say, using either of these three is sufficient for any email templates. అంటే దీనికి వెళ్ళడం అనేది very rare, but there are few companies which are actually using the Visual Force email templates. Okay, now let's take టెక్స్ట్ ఈమెయిల్ టెంప్లెట్. అంటే బేసిక్ టెక్స్ట్ ఉంటుంది, మనం రెండరింగ్ చేయలేమన్నమాట. రెండరింగ్ చేయలేమంటే లైక్ మనం ఏదైనా ఒక ఇమేజ్ కావచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హైపర్ లింక్ కావచ్చు, అలాంటి రెండరింగ్ లేకుండా ప్లెయిన్ టెక్స్ట్ తో మనం ఒక ఈమెయిల్ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ టైప్కి వెళ్తాం. అలా కాకుండా హెచ్టిఎంఎల్ అంటే లైక్ మనము బుల్లెట్ పాయింట్స్, హెచ్టిఎంఎల్ యొక్క ట్యాగ్స్ ఉంటాయి కదా, సిమిలర్ టు దట్ మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకుంటే దెన్ విల్ యాక్చువల్లీ యూజ్ ద హెచ్టిఎంఎల్ టెంప్లెట్. సో ఈ హెచ్టిఎంఎల్ టెంప్లెట్ లో ఎలా ఉంటుందంటే ఈ దీంట్లో ఏంటంటే లోగో ఉంటుంది. అంటే ఇక్కడ ఈమెయిల్ టెంప్లెట్ కి ఒక లెటర్ హెడ్ అని ఉంటుందండి, లెటర్ హెడ్. సో లెటర్ హెడ్ యొక్క పర్పస్ ఏంటంటే మనం ఇక్కడ ఒక ఇలా చూడండి, ఇక్కడ హెడరు ఇలా ఫోటర్ ఉంటుంది. హెడర్ లో మనం కంపెనీ లోగో పెట్టుకొని వాటికి ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక డిఫాల్ట్ కంపెనీ యొక్క కలర్ ఇచ్చుకోవాలి. అలాంటివి చేసుకోవాలి అంటే మనము ఒక లెటర్ హెడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అంటే ఈ లెటర్ హెడ్ ని మనం ఇక్కడ వాడుకోవాలంటే ఫస్ట్ లెటర్ హెడ్ క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, when I select this one, okay, so it is asking me to use the letterhead. అంటే what is the purpose of letterhead అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో లెట్ మీ గో టు ద లెటర్ హెడ్. అంటే లెటర్ హెడ్ అంటే ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళి కూడా మీరు లెటర్ హెడ్స్కి వెళ్ళి లెటర్ హెడ్ క్లాసిక్ లెటర్ హెడ్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద క్లాసిక్ లెటర్ హెడ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెటర్ హెడ్స్ అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తే, సో వీ కెన్ క్రియేట్ అంటే సో మన హెచ్టిఎంఎల్ ఈమెయిల్ టెంప్లెట్ అనేది ఒక స్టాండర్డైజ్ లుక్ అండ్ ఫీల్ తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే మన బాడీ ఎలా సెగ్రిగేట్ అవ్వాలి, అంటే ఎన్ని సెక్షన్స్ ఉండాలి, ఏ సెక్షన్ ఎలా ఉండాలి. ఓకేనా, అంటే ఇలా. ఓకేనా, మనము లైట్నింగ్ రికార్డ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మల్టిపుల్ సెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, గుర్తుందా? అంటే ఒక లైట్నింగ్ రికార్డ్ పేజ్ ని
టూ డివిజన్స్ చేయాలా అంటే అప్పర్లో ఒక హెడర్ డివిజన్, కింద బాడీ ఉన్న 2 డివిజన్స్ అలాంటి స్ప్లిట్ చేసుకోవాలి అంటే ఒక ఫార్మాట్ మనం బిల్డ్ చేసుకోవాలనుకుంటే దట్స్ వేర్ లెటర్ హెడ్ కమ్స్ ఇంటూ పిక్చర్. అలాగే మనం ఒక ఈ లెటర్ హెడ్ కి హెడర్ లో మనం ఏదైనా లోగో ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే పలానా స్పెసిఫిక్ కలర్ అప్లై చేయాలి, ఓకేనా? అలాంటివన్నీ మనం లెటర్ హెడ్ లో క్రియేట్ చేసుకొని ఆ లెటర్ హెడ్ ని మనం HTML ఈమెయిల్ టెంప్లెట్స్ లో వాడుకోవచ్చు అనమాట. సో లెట్స్ క్రియేట్ అంటే వాట్ డస్ దిస్ లెటర్ హెడ్ డస్ అని చెప్పేసి ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఉంటాయి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యువర్ HTML ఈమెయిల్ టెంప్లెట్స్ కెన్ ఇన్హెరిట్ ద లోగో కలర్ టెక్స్ట్ సెట్టింగ్స్. అంటే నేను ఇక్కడ ఏదైతే లెటర్ హెడ్ వాడతానో అదే లెటర్ హెడ్ ని నేను HTML ఈమెయిల్ టెంప్లెట్స్ వాడేటప్పుడు నేను దాన్ని రెఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏదైతే కలర్ ఇస్తానో దట్ కలర్ విల్ గెట్ అప్లైడ్ టు మై ఈమెయిల్ టెంప్లెట్స్. లెట్స్ క్రియేట్ వన్ లెటర్ హెడ్, ఓకేనా? సో ఇట్స్ లైక్ పర్సనలైజేషన్ లాగా అనమాట. సో ఏదైతే లెటర్ హెడ్ క్రియేట్ చేస్తున్నానో దాన్ని అవైలబుల్ ఫర్ యూజ్ అని చెక్ బాక్స్ ఇవ్వకపోతే దెన్ ఐ కెనాట్ యూజ్ ఇట్ ఇన్ ద HTML ఈమెయిల్ టెంప్లెట్స్ లో వాడుకోలేను. సో ఇట్స్ ఆల్వేస్ మ్యాండేటరీ టు సెట్ దిస్ అవైలబుల్ ఫర్ యూజ్ అని చెక్ బాక్స్ ఇవ్వాలి. ఓకే, సో నౌ మేబీ ఇన్ఫోసిస్ కంపెనీ బ్రాండింగ్, ఓకేనా? కంపెనీ బ్రాండింగ్ అనుకుందాం, ఓకేనా? దిస్ మై లెటర్ హెడ్ నేమ్, ఓకేనా? సో ఇది మీనింగ్ఫుల్ గా ఇంకా ఏమైనా ఫర్దర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. దిట్స్ ఆప్షనల్ ఫీల్డ్ డిస్క్రిప్షన్ చేసామా? సో దిస్ ఈస్ ఇక్కడ చూడండి. సో మీరు లెటర్ హెడ్ కి ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ చూడండి, అంటే ఒక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి మీకు ఒకటి ఓపెన్ అవుతుంది. నేను ఒక స్క్రీన్ షేర్ చేశాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకునే స్క్రీన్ కనపడలేదు. ఇక్కడ బేసిక్ ఒక కలర్ కోడ్ ఉంటుంది, ఆ కలర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. లైక్ రెడ్ కలర్ లో ఉండాలా, ఎల్లో కలర్ లో ఉండాలని చెప్పేసి ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఆ కలర్ మారిందా? కలర్ మారిందా? లేదు, వేరే కలర్ కావాలనుకుంటే వేరే కలర్, ఓకేనా? అంటే మీ ఈమెయిల్ టెంప్లెట్స్ కి ఇది యాడ్ అవుతుంది అనమాట, ఓకేనా? అర్థమవుతుందా? సో ఇలా అంటే లైట్ కలర్స్ ఏదైనా పెట్టుకుంటే బెటర్, ఓకే? అంటే మరి ఎబ్బెట్టుగా లేకుండా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ లోగో అంటే మీ కంపెనీ లోగో ఏదైనా ఒకటి ఎంబెడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ సెలెక్ట్ దట్ కంపెనీ లోగో, ఇక్కడ సెలెక్ట్ లోగో పెట్టి, ఓకేనా? సో ఆ కంపెనీ లోగో సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఆ లోగోని మన సేల్స్ ఫోర్స్ ఫైల్స్ లో అప్లోడ్ చేసి ఉండాలి. చేసిన తర్వాత మనము ఆ లోగోని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ ఎడిట్ ఎడిట్ హెడర్ ప్రాపర్టీస్ అంటే హెడర్ యొక్క లైక్ లెంత్, ఓకేనా? వర్టికల్ అలైన్మెంట్, ఓకేనా? సో కలర్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి కలర్ మారిందా? అవన్నీ హెడర్ ప్రాపర్టీస్ లో మనము సెట్ చేసుకోవచ్చు. లోగో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్, అలాగే బాడీ కలర్స్ అంటే ఈమెయిల్ టెంప్లెట్ యొక్క కలర్ డిఫరెంట్ గా ఉండాలి. దెన్ ఐ కెన్ యాక్చువల్లీ పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే, క్లియర్? సో ఇప్పుడు అంటే మీ ఈమెయిల్ రెసిపియెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాడీ యొక్క కలర్ ఎలా ఉంటుంది, హెడర్ యొక్క కలర్ ఎలా ఉంటుంది, మీరు ఏదైనా లోగో పెట్టింటే ఆ లోగో ఎట్లా వస్తుంది అంటే పర్సనలైజేషన్ ఆఫ్ యువర్ ఈమెయిల్ దట్ యువర్ యాక్చువల్లీ సెండింగ్ ఫ్రమ్ యువర్ సేల్స్ ఫోర్స్ ఆర్ విత్ యువర్ కంపెనీ లోగో అండ్ విత్ యువర్ కంపెనీ బ్రాండింగ్ కలర్స్. ఓకే, అర్థమవుతుందా? అలాగే ఫోటో కూడా మీరు ఫోటోలో డిఫరెంట్ లోగో పెట్టుకోవచ్చు, ఓకేనా? సో ఇలా డిఫరెంట్ గా మనము పర్సనలైజ్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్, ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ లోగో పెట్టుకోవచ్చు. ఓకే, సో దట్స్ హౌ యూ కెన్ యాక్చువల్లీ create a letterhead to reflect your company branding. Now once you use it, okay, let's come back here. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఫోల్డర్ అంటే మనం ఎప్పుడైతే రిపోర్ట్స్ క్రియేట్ చేస్తామో, రిపోర్ట్స్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేస్తామో అక్కడ ఎలాగైతే పబ్లిక్ రిపోర్ట్స్, పబ్లిక్ ఫోల్డరు, ఓకేనా, ప్రైవేట్ ఫోల్డర్ ఉంటాయో ఇక్కడ అలాగే యూనిఫైడ్ పబ్లిక్ క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్ అంటే దిస్ ద ఫోల్డర్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ మై క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్స్. దీంట్లో సేవ్ చేశానంటే ఎనీవన్ ఇన్ ద ఆర్గ్ విత్ యాక్సెస్ టు ది ఈమెయిల్ టెంప్లెట్స్ కెన్ యూజ్ ఇట్, ఓకేనా? సో నెక్స్ట్ అవైలబుల్ ఫర్ యూజ్ అంటే ఇఫ్ ఐ డోంట్ చెక్ బాక్స్ ఇట్ ఐ కెనాట్ రెఫర్ ఇట్ ఇన్ మై ఫ్లోస్ ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్. ఓకే, క్లియరా? సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అకౌంట్ మీద చేశాను కాబట్టి లైక్ అకౌంట్ రేటింగ్ అప్డేట్ కమ్యూనికేషన్. ఓకే, దిస్ ఇస్ మై ఈమెయిల్ టెంప్లెట్ నేమ్. సో క్లాసిక్ లెటర్ హెడ్ ఇక్కడ లెటర్ హెడ్స్ అన్ని కనిపిస్తాయి మనం ఒకటే క్రియేట్ చేసాం కాబట్టి, ఓకేనా? ఈమెయిల్ లేఅవుట్ అంటే ఈ ఈమెయిల్ లేఅవుట్ టైప్ ఏంటంటే సో అంటే డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి అనమాట. ఫ్రీ ఫామ్ లెటర్ ఇక్కడ చూడండి, లైక్ ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక్కడ ఆప్షన్ ఇక్కడ చూడండి. సో ఫ్రీ ఫామ్ లెటర్ అంటే ఇలా కనిపిస్తుంది, ఫార్మల్ లెటర్ అంటే ఇలా అంటే దాని లేఅవుట్ అనేది ఇలా వస్తుంది అనమాట, ఓకేనా? ప్రమోషన్ లెటర్ అంటే ఇలా ఉంటుంది, ఓకే? లెఫ్ట్ అంటే ప్రమోషన్ లెటర్ లెఫ్ట్ అంటే ఇక్కడ ఇలా. సో దిస్ ఈస్ హౌ న్యూస్ లెటర్ అంటే ఇలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంపెనీ మనం న్యూస్ లెటర్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి లైక్ హెడ్లైన్స్, ఇక్కడ ఇమేజెస్ అట్లా వస్తాయి కదా. సో అలా ప్రోడక్ట్స్, మీరు ఏదైనా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్స్ సంబంధించిన ఇక్కడ ఒక ప్రోడక్ట్ దాని డిస్క్రిప్షన్. సో మీకు ఏ టైప్ ఆఫ్ లెటర్ హెడ్ కావాలి, ఓకేనా?
నాకు ఈ టైప్ ఆఫ్ లెటర్ రైట్ కావాలంటే ఫార్మల్ లెటర్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు అవునా కదా. ఆ టైప్లో మనకి ఈమెయిల్ అనేది స్ప్లిట్ ఏంటంటే దాని యొక్క హెడరు బాడీ స్ప్లిట్ అని అవుతుంది ఓకేనా. నెక్స్ట్ డిస్క్రిప్షన్, దిస్ ఈస్ ద అకౌంట్ రేటింగ్ అప్డేట్ కమ్యూనికేషన్. ఓకే, సబ్జెక్ట్లో ఏముండాలి, యువర్ అకౌంట్ రేటింగ్ ఈజ్ అప్డేటెడ్ టు, సబ్జెక్ట్ లైన్ ఇక్కడ డిఫైన్ చేస్తామండి ఓకేనా, అప్డేటెడ్ టు హాట్. ఓకే, సో ఇది సబ్జెక్ట్ రేటింగ్. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. 1 minute, నెట్వర్క్ స్లోగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఈమెయిల్ లెటర్ హెడ్ ప్రకారమే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు. నేను లోగో పెట్టలేదు కానీ లోగో అంటే ఇమేజెస్ ఏం అప్లోడ్ చేయలేదు, ఆ లోగోస్ కూడా వస్తాయి. క్లియరా? సో ఇప్పుడు బాడీ ఓకేనా, సబ్జెక్ట్ ఆల్రెడీ ఇచ్చేసాము, బాడీ ఏమి ఇవ్వాలి ఓకేనా, బాడీ ఏమి ఇవ్వాలి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఈజ్ మెర్జ్ ఫీల్డ్స్ అంటారండి, మెర్జ్ ఫీల్డ్స్. సో మెర్జ్ ఫీల్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్, ఇక్కడ కాంటాక్ట్ యొక్క నేమ్ని నేను డైనమిక్గా నేను మెర్జ్ చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ ఫీల్డ్స్ అని సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ యొక్క ఈమెయిల్ నేమ్, ఇక్కడ నేమ్ తీసుకోండి, నేమ్ ఇక్కడ కాంటాక్ట్ ఫ్లవర్ బ్రాసెస్లో డాలర్ సారీ ఎక్స్క్లమేషన్ కాంటాక్ట్ డాట్ నేమ్ వస్తుంది. సో దీన్ని నేను ఇక్కడ వాడానంటే, ఇక్కడ కాపీ పేస్ట్ చేశానంటే కాంటాక్ట్ నేమ్ డైనమిక్గా బైండ్ తీసుకుంటారు అనమాట ఓకేనా, ఏ కాంటాక్ట్కి అయితే పంపిస్తున్నాం ఆ కాంటాక్ట్. సో అర్థమవుతుందా? సో లేదు అంటే ఐ డోంట్ వాంట్ పర్సనలైజేషన్, శాంపుల్గా కావాలంటే హాయ్ యువర్ అకౌంట్ విత్ నేమ్, సో అకౌంట్ నేమ్ని మెర్జ్ ఫీల్ చేయొచ్చు ఓకేనా. సో ఇక్కడ కాంటాక్ట్ ఫీల్డ్స్ కాకుండా అకౌంట్ తీసుకొని అకౌంట్ ఫీల్డ్స్లోకి వెళ్ళి అకౌంట్ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకుంటే నేమ్, అకౌంట్ నేమ్ తీసుకుంటే అకౌంట్ నేమ్ ఇది డైనమిక్గా బైండ్ అవుతుందండి ఓకేనా. ఈజ్ అప్డేటెడ్ టు రేటింగ్, ఏ రేటింగ్ అగైన్ ఐ నీడ్ టు టేక్ ద డైనమికల్లీ. ఓకే, ఇలా ఏ ఫీల్డ్స్ కావాల్సింటే ఆ ఫీల్డ్స్ మనము బైండ్ చేసుకోవచ్చు. దిస్ కాల్డ్ మెర్జ్ ఫీల్డ్స్ అంటారు. ఓకే, డైనమిక్గా రెండర్ అవుతాయి. సో మీరు ఇక్కడ ఏదైనా లైక్ రిగార్డ్స్ సో అండ్ సో ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ బోల్డ్ చేయడము, కలర్స్ మార్చడము ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు ఓకేనా. సో టెక్స్ట్ బాడీ అంటే ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ టెక్స్ట్ ఓన్లీ ఫార్మాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఈమెయిల్ అంటే అది రిచ్ టెక్స్ట్ అనమాట. సో అది ఒకవేళ అది రిచ్ టెక్స్ట్ రెండర్ కానీ ఈమెయిల్స్ ఇక్కడ ఏంటంటే రిచ్ టెక్స్ట్ రెండర్ కాకపోతే నార్మల్ టెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఇక్కడ రిచ్ కొన్ని అవుట్లుక్స్ ఏంటంటే ఫార్మాట్ రిచ్ టెక్స్ట్ రెండర్ చేయవు, ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ మాత్రం డిస్ప్లే అవుతాయి. సో ప్లెయిన్ టెక్స్ట్ డిస్ప్లే అయినప్పుడు ఒకవేళ HTML కంప్లీట్ రెండర్ కానప్పుడు ప్లెయిన్ బాడీ ఏం డిస్ప్లే అవ్వాలి అని చెప్పేసి ఓకేనా. అకౌంట్ రేటింగ్ ఈజ్ అప్డేటెడ్ టు హాట్. ఓకే, అర్థమవుతుందా? సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఇది మన ఈమెయిల్ టెంప్లెట్. ఓకే, సో ఇక్కడ మనం టెస్ట్ చేసుకోవచ్చు దీన్ని ఓకేనా. సో ఇక్కడ ఎడిట్ HTML వర్షన్ అంటే ఇది ఎడిట్ అవుతుంది ఓకేనా. సో మనం ఇందాక ఫస్ట్ క్రియేట్ చేసామే అది. ఎడిట్ టెక్స్ట్ వర్షన్ అంటే ఇంకోటి ఎడిట్ అవుతుంది. దిస్ ఇస్ HTML వర్షన్ ఆఫ్ ద మై ఈమెయిల్ టెంప్లెట్. క్లియర్, దిస్ ఇస్ HTML వర్షన్. ఓకే, నెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ వర్షన్ అంటే ఇందాక సేవ్ చేశాను కదా అంటే లాస్ట్లో అంటే ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చి. సో ఎడిట్ టెక్స్ట్ వర్షన్ అంటే ఇది ఓకేనా, ఇది. సో క్యాన్సల్ ఇట్. సో ఇప్పుడు సి రియల్ టైంలో మీరు ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ఈమెయిల్ టెంప్లెట్ ఎలా రెండర్ అవుతుందని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెండ్ టెస్ట్ అండ్ వెరిఫై, ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఒకటి పాపప్ ఓపెన్ అవుతుంది ఓకేనా. అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఓకేనా, ఏ అకౌంట్ డేటా బైండ్ చేయాలనుకుంటున్నా అకౌంట్ ఐడి ఇచ్చే అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే శాంపుల్గా మీ ఈమెయిల్కి అంటే ఇక్కడ రియల్ టైంలో అంటే ఇప్పుడైతే జీమెయిల్స్ బ్లాక్ చేస్తుంది కానీ రియల్ టైంలో మీకు శాంపుల్ డమ్మీ ఈమెయిల్ అనేది డెలివరీ అవుతుంది అనమాట ఓకేనా. అంటే ఓకేనా, యాజ్ పర్ దిస్ ఈమెయిల్ టెంప్లెట్ జస్ట్ వెరిఫికేషన్ కోసము ఈ బటన్ ఉంటుంది, సెండ్ టెస్ట్ అండ్ వెరిఫై మెర్జ్ ఫీల్డ్స్ అంటే దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత నేను మీకు ఒకే స్క్రీన్ షేర్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ వేరే స్క్రీన్ ఓపెన్ అయింది అంటే క్రోమ్లోనే. సో అక్కడ అడుగుతా అంటే ఎవరికి మెయిల్ సెండ్ చేయాలి, ఏ అకౌంట్ని రెఫరెన్స్ తీసుకోవాలి, అకౌంట్ని లుక్అప్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ క్లిక్ ఇచ్చిన తర్వాత అకౌంట్ నేమ్ ఇక్కడ బైండ్ అవుతుంది ఓకే. ఆ అకౌంట్ రేటింగ్ ఇక్కడ ఇది అవుతుంది మనకి, మీరు ఎవరైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి శాంపుల్గా రెండర్ అవుతుంది అనమాట. క్లియరా హౌ టు క్రియేట్ ఈమెయిల్ టెంప్లెట్ అని ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉందా? డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ దెన్ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ హియర్ ఓకేనా, దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అంటే ఇక్కడ రిఫ్రెష్ అంటే సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాను, కొత్తగా క్రియేట్ చేశాను కాబట్టి. సో సేవ్ చేసిన తర్వాత ఓకేనా, సో ఇది అర్థమైంది కదా మీకు. సో అంటే ఇది చెప్పడం కోసం ఇది అంతా లూప్ అంతా చేశాను. ఒకవేళ ఈమెయిల్ టెంప్లెట్ అంటే ఇక్కడ చూడండి ఈమెయిల్ టెంప్లెట్ ఏది తీసుకుంటాను అంటే నాకు ఇది క్రియేట్ చేశాను, అకౌంట్ రేటింగ్
ఓకేనా, తీసుకున్నానా? అకౌంట్ రేటింగ్లోని సబ్జెక్ట్ ప్రకారము అది మనకి వెళ్తుంది అనమాట. క్లియరా? రెసిపియంట్ ఐడి అంటే పలానా వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా వెళ్తుంది. ఓకేనా? సో దట్స్ హౌ దిస్ ఈమెయిల్ సెండ్ ఈమెయిల్ యాక్షన్ వర్క్స్. ఓకేనా? ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేవు? ఓకే. సో నెక్స్ట్ కమ్ టు ద ఈమెయిల్ అలర్ట్స్. ఓకేనా? సో నిన్న మనము ఈమెయిల్ అలర్ట్స్ గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాం. సో ఈమెయిల్ అలర్ట్ అనే కాన్సెప్ట్ ఇట్స్ ఎ క్లాసిక్, అంటే కొంచెం ఓల్డ్ కాన్సెప్ట్, అంటే లైక్ లెగసీ కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఈమెయిల్ అలర్ట్ బేసిక్గా ఇట్ యాక్చువల్లీ టైస్ టు ద వర్క్ ఫ్లో రూల్స్కి టైఅప్ అయినది బేసిక్గా. సో వర్క్ ఫ్లో రూల్స్ ప్రజెంట్ సేల్స్ ఫోర్స్ అనేది రిటైర్ చేసింది, అంటే ఇట్స్ నో మోర్ సపోర్టింగ్ ద వర్క్ ఫ్లో రూల్స్. ఓకేనా? అంటే వీ కెన్ క్రియేట్ ద వర్క్ ఫ్లో రూల్స్. ఓకే, అంటే వర్క్ ఫ్లో రూల్స్ అంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓకేనా? సో వర్క్ ఫ్లో రూల్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వర్క్ ఫ్లో రూల్స్. ఓకేనా? సో వర్క్ ఫ్లో రూల్స్లో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ నాట్ అంటే రిటైర్డ్, సేల్స్ ఫోర్స్ రిటైర్డ్ చేసింది కాబట్టి ఎక్కువ వాడట్లేదు. దే యాక్చువల్లీ మైగ్రేటెడ్ ఫ్రమ్ వర్క్ ఫ్లో రూల్స్ టు ఫ్లోస్కి మైగ్రేట్ అయిపోయినాయి. సో వర్క్ ఫ్లోలో అంటే పాస్ట్లో ఏం చేయగలమంటే లైక్ టాస్క్ క్రియేట్ చేయడము, ఈమెయిల్ అలర్ట్ పంపించడము, ఫీల్డ్ అప్డేట్ చేయడము, అవుట్ బౌండ్ మెసేజ్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? అంటే సేల్స్ ఫోర్స్ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్ మనం డేటా పంపించవచ్చు. సో అవన్నీ చేయొచ్చు అనమాట వర్క్ ఫ్లో రూల్స్లో. సో ఈ వర్క్ ఫ్లో రూల్స్లో ఉన్న యాక్షన్స్లో ఒక యాక్షన్ ఏంటి? ఈమెయిల్ అలర్ట్. అవునా కదా? మీరు అబ్జర్వ్ చేస్తే ఈమెయిల్ అలర్ట్ అంటే వర్క్ ఫ్లో నుంచి అంటే ఈ వర్క్ ఫ్లో రూల్స్ ఎలా ఉంటాయంటే లైక్ సిమిలర్ టు ఫ్లోసే. ఓకేనా? అంటే ఏ ఆబ్జెక్ట్ మీద మీరు రూల్ క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా? చూడండి, అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ డిస్కంటిన్యూ చేసింది సిమిలర్ టు అంటే దానివల్ల మీరు ఫ్లోకి స్విచ్ అవ్వండి అని చెప్పేసి అడుగుతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ గో హెడ్ విత్ వర్క్ ఫ్లో రూల్స్ ఓన్లీ ఐ కెన్ గో హెడ్. ఓకేనా? సో ఇక్కడ సపోజ్ అకౌంట్ మీద. ఓకేనా? అంటే వర్క్ ఫ్లో రూల్స్ ఎలా ఉండేవి అని చెప్పి జస్ట్ మీకు యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా? రూల్ నేమ్. ఓకేనా? ఇఫ్ రేటింగ్ ఈజ్ అప్డేటెడ్ టు హాట్ అని చెప్పేసి రూల్ నేమ్. ఓకేనా? సో ఎప్పుడైతే అంటే రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమేనా లేకపోతే అప్డేట్ అయినప్పుడు మాత్రమేనా అని. సో ఎప్పుడైతే అకౌంట్ యొక్క రేటింగ్. ఓకేనా? ఇది వర్క్ ఫ్లో రూల్ అండి. ఓకేనా? సో అకౌంట్ యొక్క రేటింగ్, వేర్ ఇస్ అకౌంట్ రేటింగ్, రేటింగ్. ఓకే, రేటింగ్ ఈక్వల్స్ టు హాట్. ఇది ఇట్స్ ఓల్డర్ వే ఆఫ్ ఆటోమేషన్, అంటే ఓల్డర్ ఆటోమేషన్ అనమాట. సో ఇది సాటిస్ఫై అయితే ఓకేనా, నేను ఒక యాక్షన్ చేయొచ్చు అనమాట. అంటే మన ఫ్లోలో ఎలాగైతే యాక్షన్స్ చేస్తున్నామో. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎక్కడది యాక్షన్స్, ఇది ఓల్డర్ వే ఆఫ్ యాక్షన్. ఇక్కడ ఎలా యాడ్ యాక్షన్. సో ఈమెయిల్ అలర్ట్. సో ఇలాంటి ఈమెయిల్ అలర్ట్, ఇక్కడ చూడండి, ఇలా ఈమెయిల్ అలర్ట్ ఫైర్ చేయడం కోసము ఇక్కడ చూడండి యాడ్ యాక్షన్లో. సో ఐ కెన్ యాక్చువల్లీ కొత్త ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ ఈమెయిల్ అలర్ట్, ఆల్రెడీ ఉన్న ఈమెయిల్ అలర్ట్ తీసుకోవాలనుకుంటే సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ యాక్షన్. ఓకేనా? ఏం యాక్షన్? ఐ వాంట్ టు టేక్ ద ఈమెయిల్ అలర్ట్ యాక్షన్. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఈమెయిల్ అలర్ట్స్ ఏదైతే క్రియేట్ చేశానో అన్ని నాకు కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా? సో అకౌంట్ మీద ఈమెయిల్ అలర్ట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ కనపడు. అర్థమవుతుందా? లైక్ సో వర్క్ ఫ్లో రూల్ అనేది ఓల్డర్ వే ఆఫ్ ఆటోమేషన్ అనమాట. నౌ వీఆర్ రీప్లేసింగ్ ఇట్ విత్ ద ఫ్లోస్. వర్క్ ఫ్లో రూల్స్ లో కూడా మనము ఇక్కడ ఎలాగైతే మనకు ఫ్లోస్ లో షెడ్యూల్డ్ పాత్ ఉందో ఇక్కడ కూడా మనము షెడ్యూల్డ్ పాత్, అంటే ఇక్కడ యాడ్ టైం ట్రిగ్గర్ అని ఉంటుంది. అంటే పలానా రేటింగ్, అంటే అకౌంట్ క్రియేట్ అయిన 10 రోజుల తర్వాత, లేకపోతే అన్ని అకౌంట్ క్రియేట్ అయిన ఇన్ని, ఎక్కడైతే మినిట్స్ సపోర్ట్ చేయదు కానీ అకౌంట్ క్రియేట్ అయిన ఇన్ని రోజుల తర్వాత, లేకపోతే ఓకేనా ఇన్ని డేస్ ఇన్ని అవర్స్ తర్వాత అని చెప్పేసి ఇక్కడ కూడా మనం ఫ్లోస్ లో ఎలాగైతే షెడ్యూల్డ్ పాత్ యాడ్ చేసుకోగలమో ఇక్కడ కూడా వర్క్ ఫ్లో లో కూడా యాడ్ టైం ట్రిగ్గర్ పెట్టి మనము టైం గ్యాప్ అనేది ఇచ్చుకొని అన్ని డేస్ తర్వాత మళ్ళీ మనము వర్క్ ఫ్లో యాక్షన్స్ అనేటివి చేయొచ్చు అనమాట. నౌ ఆర్ యూ క్లియర్ విత్ వాట్ ఈస్ వర్క్ ఫ్లో? వర్క్ ఫ్లోలో మనకి లిమిటెడ్ యాక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈమెయిల్ సెండ్ చేయడము, ఒకటి వచ్చేసి టాస్క్ క్రియేట్ చేయడము, ఒకటి వచ్చేసి ఫీల్డ్ అప్డేట్ చేయడము, ఇంకొకటి వచ్చేసి అవుట్ బౌండ్ మెసేజ్ క్రియేట్ చేయడము. అవుట్ బౌండ్ మెసేజ్ క్రియేట్ చేయడం మీకు అవసరం లేదు. బేసిక్గా ఫీల్డ్ అప్డేట్ తెలుసు కదా, పేరెంట్ మనము ఫ్లోస్ లో చూసాము. ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ లో ఒక ఫీల్డ్ వాల్యూ ఇదైతే ఆటోమేటిక్ గా డిస్క్రిప్షన్ అప్డేట్ చేయని చెప్పేసి అలాంటివన్నీ మనం చేయొచ్చు అనమాట. వర్క్ ఫ్లో రూల్స్ రిలేట్ అయిందే ఈమెయిల్ అలర్ట్. ఓకేనా? ఈమెయిల్ అలర్ట్ క్లియరా? ఆర్ యూ క్లియర్? ఓకే. సో ఈమెయిల్ అలర్ట్ అనేది ఓల్డర్ వే. అంటే సో ఈమెయిల్ అలర్ట్ అనేది లేకుండా కూడా మనము ఫ్లోస్ లో మెయిల్ పంపించవచ్చు. బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఈస్ వన్ మోర్ వే, అంటే ఈమెయిల్ యాక్షన్ తో పాటు ఈమెయిల్ అలర్ట్ ఉంది కాబట్టి. సో ఈమెయిల్ అలర్ట్ యూస్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు రియల్ టైమ్ లో ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నాయి ఈ రెండు అని చెప్పేసి. అంటే ఈ రెండు మనం ఈమెయిల్ అలర్ట్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? దేని మీద క్రియేట్ చేసాము? ఆపర్చునిటీ మీద, లీడ్ మీద. ఓకేనా? అలాగే సిమిలర్ గా నేను అకౌంట్ ఆబ్జెక్ట్ మీద కూడా ఒక ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అకౌంట్ రేటింగ్, ఇక్కడ అకౌంట్ రేటింగ్ ఈజ్ అప్డేటెడ్ టు హాట్ అని చెప్పేసి ఒక ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేస్తాను. ఈ ఆబ్జెక్ట్ మీద, అకౌంట్ ఆబ్జెక్ట్ మీద. సో ఇక్కడ ఈమెయిల్ టెంప్లెట్, అంటే ఇక్కడ ఈ ఈమెయిల్ అలర్ట్ యాక్చువల్లీ యూజెస్ ద ఈమెయిల్ టెంప్లెట్. సో
ఏ ఈమెయిల్ అలర్ట్, సో నేను ఇక్కడ ఇందాక ఇది క్రియేట్ చేశాను కదా ఈమెయిల్ అలర్ట్, ఓకేనా. సో నేను బేసిక్గా ఈ ఈమెయిల్ అలర్ట్ వాడుకుంటే, ఈ ఈమెయిల్ అలర్ట్ నేను ఇక్కడ వాడుకున్నాను అనుకో, ఇక్కడ ఈమెయిల్ అలర్ట్ ఓకే, ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి, ఇక్కడ దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది నాకు, ఇక్కడ ఈ ఫ్లోస్లో ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది, ఓకేనా. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే యాజ్ పర్ దిస్ ఈమెయిల్ టెంప్లెట్ దట్ ఐ హావ్ సెలెక్టెడ్ ఇన్ మై ఈమెయిల్ అలర్ట్, దాని ప్రకారము ఈమెయిల్ టెంప్లెట్లో ఏమైతే సబ్జెక్ట్ ఉంది, ఈమెయిల్ టెంప్లెట్లో అయితే ఏమైతే ఈ బాడీ ఉందో దాని ప్రకారం మనకి మెయిల్ వెళ్ళిపోతుంది, అవునా కదా. ఇక్కడ రెసిపియన్స్ అనేవి మనం ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే రెసిపియన్స్ అనేది నేను ఇక్కడే, ఓకేనా, ఇక్కడే నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈమెయిల్ అలర్ట్లోనే ఇక్కడ ఇందాక ఈమెయిల్ యాక్షన్లో మనము రెసిపియన్స్ కాన్ఫిగర్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి అపాజిటివ్ ఓనరు, లేకపోతే అకౌంట్ ఓనర్ అని చెప్పేసి అకౌంట్కి సంబంధించిన కాంటాక్ట్స్ ఉన్న ఈమెయిల్ ఐడీస్ అవన్నీ కాన్ఫిగర్ చేసుకున్నాం. బట్ ఈమెయిల్ అలర్ట్లో ఈమెయిల్ టెంప్లెట్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాము, రెసిపియన్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ భూపతికి వెళ్ళాలి, సెక్యూరిటీ యూజర్కి వెళ్ళాలి, ఓకేనా. వాళ్ళు కాకుండా ఇక్కడ 5 మంది అడిషనల్ ఈమెయిల్ అడ్రస్, అంటే సేల్స్ ఫోర్స్లో ఆర్గ్లో లేని యూజర్స్ యొక్క ఈమెయిల్ అడ్రస్లు కూడా నేను లైన్ బై లైన్ 5 ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న లైక్ నిర్మలా.yahoo.com, రాజేష్, అలా ఒక 5 ర్యాండమ్ ఈమెయిల్ ఐడీస్ అంటే వర్క్ అంటే ఈ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రసెస్ నేను ఇచ్చుకోవచ్చు, ఓకేనా. క్లియరా. సో ఇచ్చి సేవ్ చేసిన తర్వాత దెన్ ఐ కెన్ యూజ్ దిస్ ఈమెయిల్ అలర్ట్ డైరెక్ట్లీ హియర్ ఇన్ మై ఫ్లోలో ఎక్కడ ఈమెయిల్ అలర్ట్ అని తీసుకుంటేనే నాకు అది కనిపిస్తుంది, అవునా కదా. సో నౌ లెట్స్ టేక్ దట్. సి దేని నుంచి సెండ్ చేసినా ఒకటే, ద వే సే ఫ్లో ఈజ్ సపోర్టింగ్ 2 ways అనమాట, ఓకేనా. దట్ యూ షుడ్ రిమెంబర్, ఓకేనా. చూడండి ఇప్పుడు ఇంకోటి కనిపిస్తుందా, అకౌంట్ రేటింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ రికార్డ్ ఐడి అంటే అకౌంట్ యొక్క, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఈమెయిల్ అలర్ట్ దేని మీద రాసాము, అకౌంట్ ఆబ్జెక్ట్ మీద రాసాము. సో అది ఫైర్ అవ్వాలంటే ఇక్కడ ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ మీద రాసాం, సరే దానికి మనం యూజ్ చేస్తున్న ఈమెయిల్ అలర్ట్ ఈమెయిల్ టెంప్లెట్ ఇది, ఓకేనా. సో ఈమెయిల్ టెంప్లెట్లో మనం ఏం చేస్తున్నాము, రెండరింగ్ చేస్తున్నాం. దేని రెండరింగ్ చేస్తున్నాము, అకౌంట్ డాట్ నేమ్, అకౌంట్ డాట్ రేటింగ్. సో ఏ అకౌంట్ నేమ్ తీసుకోవాలి, ఏ అకౌంట్ రేటింగ్ తీసుకోవాలంటే నువ్వు ఏ అకౌంట్ యొక్క రికార్డ్ ఐడి ఇక్కడ పంపిస్తావో, ఓకేనా, ఇక్కడ రికార్డ్ ఐడి ఇక్కడ చూడండి, అకౌంట్ డాట్ ఇక్కడైతే పంపిస్తావో దాని యొక్క డేటా అనేది అది ఆటోమేటిక్గా రెండర్ చేసుకుంటారు అనమాట. క్లియరా. చూడండి ఈమెయిల్ అలర్ట్ తీసుకున్నాను, మళ్ళీ చూపిస్తాను. ఈమెయిల్ అలర్ట్లో అకౌంట్ రేటింగ్ అప్డేటెడ్ హార్ట్ అని ఇందాక ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేశానా, అది తీసుకున్నాను. సో సిన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఆబ్జెక్ట్, for that account this email alert is actually using the email template. This email template is using the merge fields called account.name and account.rating, and it will actually dynamically fetches this name and rating dynamically. So ఏ ఐడిని బేస్ చేసుకొని తెచ్చుకోవాలంటే వాట్ ఆర్ ద ఐడి దట్ వీఆర్ యాక్చువల్లీ పాసింగ్, ఓకేనా. ట్రిగ్గరింగ్ అకౌంట్ యొక్క ఐడి, రికార్డ్ ఐడి ఉంటుంది కదా, దాని యొక్క ఐడి అనమాట, ఓకేనా, అకౌంట్ ఐడి. సో దీనికి ఒక నేమ్ ఇవ్వాలి, ఓకేనా. సెండ్ ఈమెయిల్ యూజింగ్ ఈమెయిల్ అలర్ట్, ఓకేనా. క్లియరా. సో నౌ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఏం అవసరం లేదు, ఇగ్నోర్ చేయండి. సో నౌ ఇట్ విల్ ఆల్సో ట్రిగర్ అన్ ఈమెయిల్. సో ఎవరు రెసిపియెంట్స్ ఈమెయిల్ టెంప్లెట్ ఏదో వాడుకుంటారు అవన్నీ వీఆర్ గోయింగ్ టు వి ఆల్రెడీ కాన్ఫిగర్డ్ హియర్, ఓకేనా. అర్థమవుతుందా. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా. ఏం లేదండి. సో ఇక్కడ ఈ ఈమెయిల్ అలర్ట్ని నేను ఇక్కడ వాడుకుంటున్నాను నౌ, అంటే ఈ ఫ్లోలో వాడుకుంటాను. జస్ట్ రిఫ్రెష్ దిస్ ఈమెయిల్ అలర్ట్, ఓకేనా. సో ఈ ఈమెయిల్ అలర్ట్ని ఏ ఫ్లోస్ వాడుకుంటున్నాయి అనేది ఇక్కడ వాడుకో. చూడండి సెండ్ ఈమెయిల్ టు ఓనర్ అనే ఫ్లో అనేది వాడుకుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే సెండ్ ఈమెయిల్ టు ఓనర్ అనే ఫ్లోలో నేను ఈమెయిల్ అలర్ట్ వాడుకున్నాను కాబట్టి ఈ ఈమెయిల్ అలర్ట్ ఏ ఫ్లోలో రెఫర్ చేస్తున్నావు అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. క్లియరా. దట్స్ హౌ వీ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ యూజింగ్ 2 ways in రికార్డ్ ఫ్లోస్, ఓకే. Now, if you do not have any further questions, I'll move further. Okay, flows. So flows lo record flows చూసాము, ఓకేనా. Tomorrow I will explain about screen flows. Now there is one more flow called scheduled trigger flow. Okay, scheduled trigger flow. So scheduled trigger flow ఎందుకంటే మనము ఒకే యాక్షన్ ఎవ్రీడే జరగాలి, ఓకేనా. లేకపోతే ఎవ్రీ వన్స్ ఇన్ ఏ వీక్, అంటే మనం మాన్యువల్గా రన్ చేయకుండా, అంటే మనం ఇందాక రికార్డ్ ట్రిగర్ ఫ్లోలో ఏం చేసామండి, ఒక కండిషన్ సాటిస్ఫై అయితే, ఒక అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అయితే, లేకపోతే కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు పలానా వాల్యూ సాటిస్ఫై అయితే, లేకపోతే అపాజిటీ క్రియేట్ అయినప్పుడు అమౌంట్ మినిమం ఇంత ఉంటే అప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి అనేది ఒక రికార్డ్ బేస్ చేసుకొని మనము ఫైర్ చేస్తున్నాం యాక్షన్స్. అలా కాకుండా ఆటోమేటిక్గా ఎవ్రీడే 12 గంటలకి లేకపోతే ఎవ్రీడే పలానా టైంకి ఆటోమేటిక్గా కొన్ని రికార్డ్స్ తీసుకొచ్చి వాటిని డిలీట్ చేయి, లేకపోతే వాటి రికార్డ్స్ తీసుకొచ్చి వాటిని అప్డేట్ చేయి, ఇలాంటివి ఆటోమేటిక్గా కొన్ని టైం బేసిస్ మీద నాకు ఒక యాక్షన్ జరగాలనుకుంటే
మనము షెడ్యూల్ ట్రిగర్ ఫ్లోకి వస్తాము. సో రికార్డ్ ట్రిగర్ ఫ్లో సెలెక్ట్ చేసుకుంటే షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో టైప్ సెలెక్ట్ చేసుకుంటే మనము ఈ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ లో కూడా అడుగుతుంటారు లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ దట్ యూ హ్యావ్ వర్క్డ్ అని చెప్పేసి, లేకపోతే ఏమేమి ఫ్లో రికార్డ్ టైప్ అంటే ఏమేమి టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయని చెప్పేసి అడుగుతుంటారు. అప్పుడు మీరు తడబడకుండా ఒక 4 to 5 మినిమం 5 టైప్స్ చెప్పాలి. ఏంటి? ఓకేనా, షెడ్యూల్ ట్రిగర్డ్ ఫ్లో, ఆటో లాంచ్డ్ ఫ్లో, ఓకేనా, ప్లాట్ఫామ్ ఈవెంట్ ట్రిగర్డ్ ఫ్లో అని ఒకటి ఉంది, రికార్డ్ ట్రిగర్డ్ ఫ్లో, స్క్రీన్ ఫ్లోస్, ఇలా ఒక 4-5 చెప్పాలన్నమాట. అంటే ప్రతి ఒక్కటి మనం వర్క్ చేసి ఉంటామని కాదు. సో బేసిక్ గా మనం ఎక్కువ రికార్డ్ ట్రిగర్డ్ ఫ్లోస్, స్క్రీన్ ఫ్లోస్, షెడ్యూల్ ట్రిగర్డ్ ఫ్లోస్ వాడుతుంటాము. కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తే ఆటో లాంచ్డ్ ఫ్లోస్ కూడా మనము వాడుతుంటాం అనమాట. ఓకేనా, సో ఈ షెడ్యూల్ ట్రిగర్డ్ ఫ్లో అనేది ఎప్పుడు రన్ అవ్వాలి, ఓకేనా, సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఓకేనా. సో పలానా ఇప్పుడు సపోజ్ February 28 ఈ రోజు నుంచి ఎవ్రీడే నాకు 1 AM కి, ఓకేనా, ఓకేనా, డైలీ నాకు ఇప్పుడు ఇది రన్ అవ్వాలి, ఓకేనా. ఏం అంటే బేసిక్గా మనం టైం మాత్రం సెలెక్ట్ చేసుకున్నాం, ఓకేనా. సో డైలీ రన్ అవ్వాలని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వీక్లీ సెలెక్ట్ చేసుకుంటే లైక్ మళ్ళీ ఇక్కడ చూడండి వీక్లీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఓకేనా, ఓకేనా. సో ఎవ్రీ వీక్ వన్స్ అంటే ఈ రోజు తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డైరెక్ట్గా నెక్స్ట్ వీక్కి, ఓకేనా, నెక్స్ట్ వీక్ పలానా టైంకి మనకి రన్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ మీరు ఫ్రీక్వెన్సీ వన్స్ అని పెట్టారంటే ఓన్లీ ఒకసారి మాత్రమే రన్ అవుతుంది, పలానా డేట్ అండ్ టైంలో ఒకసారి మాత్రమే రన్ అవుతుంది. అంటే సపోజ్ మీరు March 5th 1 AM కి మాత్రమే అని వన్స్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ టైంలో ఒకసారి మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు రన్ అవ్వదు. ఓకే, లేకుండా డైలీ అని పెట్టామంటే March 5th నుంచి డైరెక్ట్గా 6th 7th ఎవ్రీడే 1 AM కి అది రన్ అవుతుంది. సో ఏం రన్ అవుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. సో మనం బిజినెస్ యూస్ కేస్ బేస్ చేసుకొని ఏం రన్ అవ్వాలి, ఏం జరగాలి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. నా బిజినెస్ యూస్ కేస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ నోట్ ప్యాడ్ తీసుకుంటాను. సో ఐ వాంట్ టు delete all opportunities which are closed one, okay, and last modified is older than 30 days. అంటే ఏ ఆపర్చునిటీస్ అయితే కరెంట్ స్టేజ్ క్లోజ్డ్ వన్ కాకుండా క్లోజ్ లాస్ట్ తీసుకో. సో ఏ ఆపర్చునిటీస్ అయితే క్లోజ్డ్ స్టేటస్ యొక్క క్లోజ్ లాస్ట్ ఉన్నాయో, ఓకేనా, స్టేటస్ క్లోజ్ లాస్ట్ ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్తో పాటు, ఓకేనా, అలాగే వాటి యొక్క లాస్ట్ మాడిఫైడ్ డేట్ 30 రోజుల క్రితం ఉండాలి, ఓకేనా. ఆ 2 క్రైటీరియా సాటిస్ఫై అయిన ఆపర్చునిటీస్ నేను తీసుకొచ్చి డిలీట్ చేయాలి. ఇది ఎప్పుడు జరగాలి, ఓకేనా, నాకు ఎవ్రీ వీక్ ఒకసారి జరగాలి, ఓకేనా. ఎవ్రీ వీక్ ఇప్పుడు 5th అనుకో, నెక్స్ట్ 7 daysకి March 12th, ఓకేనా, మళ్ళీ అట్లా ఎవ్రీ 7 daysకి 1 AM కి నాకు ఒక యాక్షన్ జరగాలి. ఏంటి? ఐ వాంట్ టు గెట్ ఆల్ ద రికార్డ్స్ అండ్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ హూజ్ స్టేటస్ ఈస్ క్లోజ్ లాస్ట్ అండ్ లాస్ట్ మాడిఫైడ్ ఈస్ ఓల్డర్ దాన్ 30 days. అంటే ఏ ఆపర్చునిటీస్ అయితే లాస్ట్ 30 రోజుల్లో నేను టచ్ చేయకుండా, ఓకేనా, టచ్ చేయలేదు, ప్లస్ వాటి యొక్క స్టేటస్ అనేది క్లోజ్ లాస్ట్ లో ఉన్న వాటిని నేను డిలీట్ చేయాలనేది నా బిజినెస్ యూస్ కేసు. సో ఆర్ యూ క్లియర్ విత్ ద బిజినెస్ యూస్ కేసు రిక్వైర్మెంట్? క్లియర్ ఉందా? హలో. సో దీన్ని ఎలా అచీవ్ చేయాలంటే, ఫస్ట్ ఐ నీడ్ టు ఐడెంటిఫై దోస్ ఆపర్చునిటీ రికార్డ్స్. ఓకే, ఐ నీడ్ టు ఐడెంటిఫై దోస్ ఆపర్చునిటీ రికార్డ్స్, ఓకేనా. గెట్ క్లోజ్డ్ లాస్ట్ ఆప్స్ నాట్ మాడిఫైడ్ ఇన్ లాస్ట్ 30 days. అంటే 30 days కింద మాడిఫై అయినవి అనమాట, ఓకేనా, అర్థమవుతుందా? సో ఇదే SOQL ఎలా రాస్తాము? లాస్ట్ మాడిఫైడ్ లెస్ దాన్ లాస్ట్ ఎండ్ డేస్ కోలన్ 30, అవునా కదా. సో నౌ లెట్స్ టేక్ ద ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ వేర్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్ లాస్ట్. సో నౌ టేకింగ్ ద లాస్ట్ మాడిఫైడ్ డేట్ లెస్ దాన్ 30 days అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. లాస్ట్ మాడిఫైడ్ డేట్ ఇక్కడ చూడండి, లెస్ దాన్, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పలానా డేట్ ఇచ్చుకోవచ్చు, ఓకేనా. పలానా డేట్ ఇస్తే అక్కడ చూడండి అవర్ మినిట్స్. అలా కాకుండా ఈ రోజు నుంచి ఎప్పుడైతే నా ఫ్లో రన్ అవుతుందో ఆ రోజు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ March 5th రన్ అవుతుంది అంటే March 5th నుంచి 30 days కంటే ముందు అని ఎలా తీసుకుంటాము, ఓకేనా. February 5th కంటే ముందు అంటే అప్ టు February 4th వరకు లాస్ట్, అంటే February 4th వరకు లాస్ట్ మాడిఫైడ్ ఉన్నవి. అంటే February 5th తర్వాత నుంచి లాస్ట్ మాడిఫైడ్ ఉంటే నాకు అవసరం లేదు. 30 days ఈ రోజు నుంచి ఎప్పుడైతే మనకు ఫ్లో రన్ అవుతుందో ఆ రోజు నుంచి గత 30 days కంటే ముందు రన్ అయినవి కావాలి. సో ఇప్పుడు నేను టుడే -7 ఇలా తీసుకోలేను కదా, సారీ టుడే -30 ఇలా తీసుకోవాలి, ఇట్ వోంట్ సపోర్ట్. దానికోసము వాట్ ఐ విల్ ట్రై టు టేక్ వన్ ఆల్టర్నేటివ్ వే కాల్డ్ ఫార్ములా ఫీల్డ్ వేర్ లాస్ట్ ప్రియర్ టు లాస్ట్ 30 days వేర్ అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకుంటాను. సో దీనికోసం ఏం చేస్తానంటే రిటర్న్ టైప్ వచ్చేసి డేట్ తీసుకుంటాను, ఓకేనా. సో డేట్ తీసుకొని
ఇక్కడ టుడే ఫంక్షన్ తీసుకుంటాను అనమాట. టుడే ఫంక్షన్ ఓకేనా. టుడే ఫంక్షన్ ఇక్కడ చెక్ సింటాక్స్ చేస్తే ఇన్వాలిడ్ వచ్చింది. లెట్స్ పుట్ 1 ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేక్స్ ఓకేనా, వ్యాలిడ్ వచ్చింది. -30 days ఓకేనా. అంటే ఈ టుడే ఈ రోజు నుంచి 30 రోజులు తీసేస్తున్నాం ఓకేనా. ఇప్పుడు సింటాక్స్ చెక్ చేయండి. సో టుడే ఈ రోజు నుంచి 30 రోజులు తీస్తే మళ్ళీ అంటే ఈ రోజు నుంచి అంటే ఏ రోజైతే ఫ్లో రన్ అవుతుందో ఆ రోజు నుంచి 30 రోజులు తీసేస్తే వచ్చిన రిజల్ట్ కూడా డేటే కాబట్టి నేను డేట్ టైప్ తీసుకున్నా. క్లియరా? సో నౌ టేక్ దిస్ వన్ ఇక్కడ ఓకేనా. 30 రోజుల క్రితం కాబట్టి నేను లెస్ దాన్ తీసుకుంటాను ఓకేనా. అర్థమవుతుందా? ఓకేనా. సో ఇక్కడ 1 రికార్డ్ కాకుండా ఆల్ రికార్డ్స్ తీసుకున్నా. తెచ్చిన తర్వాత ఇవి నల్లు లేకుండా ఉంటేనే నేను డిలీట్ చేయాలి అవునా కదా. సో అలాగే డిలీట్ కొట్టానంటే సో బ్లాంక్ వాల్యూస్ ని డిలీట్ చేయలేం కాబట్టి ఇఫ్ దిస్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇస్ నాట్ నల్ ఓకేనా, అప్పుడే నేను డిలీట్ రన్ చేయాలి అవునా కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే చెక్ వెదర్ లిస్ట్ ఆఫ్ ఆప్స్ ఆర్ నాట్ నల్ ఓకేనా, ఆర్ నాట్ ఎంప్టీ. కలెక్షన్ వేరియబుల్స్ కాబట్టి నాట్ ఎంప్టీ చెక్ చేయాలి. సింగిల్ వాల్యూ అయితే నాట్ నల్ చెక్ చేసుకుంటే చాలు ఓకేనా. ఎస్ నాట్ ఎంప్టీ అనేది ఒక అవుట్కమ్. సో ఏంటి ఈ రికార్డ్ వాల్యూస్ ఈజ్ ఎంప్టీ ఈక్వల్స్ ఫాల్స్ తీసుకొని అంటే ఫాల్స్ కాదు ఓకేనా. ఎస్ ఎంప్టీ అని ఇక్కడ ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఫాల్స్ అని చెప్పేసి ఇలా ఇస్తాం. ఇప్పుడు అసలు ఒకవేళ కాకపోతేనే డిలీట్ చేయాలి ఓకేనా. డిలీట్ రికార్డ్స్ ఏ డిలీట్ చేయాలి ఓకేనా. సో డిలీట్ ఆల్ క్లోజ్డ్ లాస్ట్ ops modified more prior to 30 days from now okay, from today అవునా కదా. సో ఇది మన లేబుల్ నేమ్. సో వేటిని డిలీట్ చేయాలి ఓకేనా. సో ఇది వేటి లేదు వీటిలో కూడా మళ్ళీ కండిషన్ పెట్టుకోవాలనుకుంటే కండిషన్ పెట్టుకోవచ్చు ఓకేనా. సో అది సో దీనికి మళ్ళీ ఫాల్ట్ పాత్ యాడ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే ఓకేనా. సో డిలీట్ క్లోజ్డ్ లాస్ట్ ఆప్స్ prior to last modified date prior to 30 days from now okay అవునా కదా. సో నౌ లెట్స్ సేవ్ ఇట్. ఇప్పుడు ఏమవుతా అంటే మనం షెడ్యూల్ చేసిన ప్రకారం యాక్టివేట్ చేస్తే ఎవ్రీ వన్స్ ఇన్ ఏ వీక్ ఈ రోజు నుంచి అంటే మార్చ్ 5th స్టార్ట్ అవుతుంది 1 PM కి. అప్పుడు అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మళ్ళీ 7 days తర్వాత మళ్ళీ రన్ అవుతుంది. క్లియరా? వాట్ ఇస్ షెడ్యూల్డ్ పాత్ అనేది షెడ్యూల్డ్ ట్రిగర్డ్ ఫ్లో అనేది క్లియరా? ఓకే. సో ఇలా అంటే ఫ్లోస్ అంటే దెర్ ఆర్ మనీ అదర్ టైప్స్ అండి ఓకేనా. సో షెడ్యూల్డ్ ఆటోమేషన్ ఇక్కడ షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో అనేది మనం ఇందాక చూసాము. ఆర్కెస్ట్రేషన్ ఫ్లో ఫర్ రికరెన్స్ షెడ్యూల్. ఇది ఆర్కెస్ట్రేషన్ అంటే వెరీ కాంప్లెక్స్ లాజిక్స్ మనం ఏదైనా పెట్టుకోవాలనుకుంటే దెన్ వీ విల్ గో ఫర్ దిస్ వన్. సో అంటే అక్కడ ఆర్కెస్ట్రేషన్ ఫ్లోస్ వాడడంగా నేను అంతగా చూడలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ దిస్ రికార్డ్ ట్రిగర్ ఫ్లో, స్క్రీన్ ఫ్లోస్, ఆటో లాంచ్ ఫ్లో ఇవన్నీ మనకు వాడుతుంటారు అనమాట ఓకేనా. సో ఆటో లాంచ్ ఫ్లో అంటే బేసిక్ ఇది ఎందుకు వాడతామంటే లైక్ వేరే ఫ్లో నుంచి ఈ ఫ్లోని కాల్ చేయడం కోసం ఇలాంటి వాటి కోసం వాడుతుంటాము. సో యాజ్ ఆఫ్ నౌ నాట్ నీడెడ్. సో ఈ రోజు క్లాస్కి అయితే ప్రాక్టీస్ చేయండి.